హలో, వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్ అండి. అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మా హోమ్ సిరీస్లో ఈరోజు మీరు చూడబోతున్నారు కొత్త ఇంటి కోసం మేము చేసిన షాపింగ్. పాటలుగా షాపింగ్ చేస్తున్నాను. అన్నీ ఒకేసారి కొనకుండా ఐ థింక్ ఒక 6 months పడుతుంది అంటారు కదా ఇల్లు సెటప్ ప్రాసెస్లో. అంటే 1 year కూడా పడుతుంది అనుకోండి. కానీ చిన్న చిన్న డెకర్ ఐటమ్స్, అదర్ థింగ్స్ అన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి. సో అదైతే నేను 1 month అయిన తర్వాత స్లోగా షాప్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మాది ఐకియా బెడ్ ఒకటి ఉంది కదా, మీకు గుర్తుందా? మేము యూఎస్లో ఉండేటప్పుడు కింద రూమ్లో ఉండేది ఈ బెడ్. మా పేరెంట్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇదే బెడ్ మీద వాళ్ళు పడుకునేవారు. సో మా డాడీ ఎప్పుడు అంటూ ఉండేవారు, మీరు కనుక వెన్ ఎవర్ యూర్ ప్లానింగ్ టు గివ్ దిస్ బెడ్ అప్ అమ్మ, మా ఇంట్లో పెడదాము. వాళ్ళకి ఇష్టం అనమాట ఇది. ఇషితా శ్రీనిక ట్విన్ బెడ్స్ ఉండేది కదా, అది ఇంకా వీ గేవ్ అవే బికాస్ అది కొంచెం లాంగ్ అయిపోయింది ఈ ఇంట్లో అని చెప్పేసి. అదైతే మా డ్రైవర్ వాళ్ళ పిల్లలకి, హీ హాస్ 3 kids నా అనమాట మా డ్రైవర్కి. సో వాళ్ళ పిల్లలకి అయితే అది మేము డొనేట్ చేసేసాము. అండ్ ఈ చిన్న క్వీన్ బెడ్ ఈ రూమ్లో అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిందనమాట. అండ్ చాలా బాగా అనిపించింది. సో ఇదైతే ఇక్కడ సెటప్ చేసాం ఆ రోజు మార్నింగ్. ఇక్కడ సెటప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మేమైతే బయలుదేరి శ్రీనగర్ కాలనీ వచ్చాము. శ్రీనగర్ కాలనీ ఈస్ క్లోజ్ టు బంజారా హిల్స్. మీరు గనక మార్బుల్ కోసం వెతుకుతున్నారంటే దిస్ ఇస్ ద ప్లేస్. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది షాప్. ఈ షాప్ గురించి నాకైతే డాడీ చెప్పారు. ఈ స్ట్రీట్ నిండా షాప్స్ ఉన్నాయి, కానీ ఉత్సవ్ షాప్ అయితే చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఎన్ని ఐడల్స్ ఉన్నాయంటే నాకైతే ఇట్ ఫెల్ట్ లైక్ ఎ ఫీస్ట్ టు ద ఐస్. ఒక్కొక్క ఐడల్ ఎంత అందంగా చెక్కారో అసలు, ఆ ఫేస్ కానీ ఆ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. యు నేమ్ ద గాడ్ దే హ్యావ్ ఇట్. అన్ని ఐడల్స్ ఉన్నాయి. ఎంతో మందికి తెలిసే ఉంటుంది ఈ స్ట్రీట్, ఈ షాప్స్ గురించి. ఇది ఎటువంటి కొలాబరేషన్, నేను ఈ వీడియోలో చూపించిన ఏది కూడా కొలాబరేషన్ కాదండి. అన్నీ కూడా మేము మనీ పెట్టుకుని కొన్నాము. సో మేము చేసిన షాపింగ్ ఎక్స్పీరియన్స్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను అంతే. మేము వచ్చేసింది ఒక ఐడల్ తీసుకుందాము మా పూజా మందిరం కోసం. మొదటి నుంచి కూడా ఒకసారి కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఏ దేవుణ్ణి పెట్టుకుందామమ్మా అని నేను ఇషితాన్ని అడిగినా, శ్రీనికాని అడిగినా, లేకపోతే మాకు నేను గణేష్ అడిగినా సరే మా అందరికీ వచ్చిన కామన్ గాడ్ వాస్ కృష్ణ. ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ భగవద్గీతలో నాకు దొరికాయి. అండ్ దట్ రిమైన్స్ మై ఫేవరెట్ స్పిరిచువల్ ఆర్ రిలీజియస్ బుక్. ఒక్కసారి కృష్ణుడు అని డిసైడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎన్ని చూసామంటే ఫైనల్గా ఒక పాయింట్లో గణేష్ నేను లైక్, దేవుడా మీరే చెప్పండి ఏది ఇంటికి తీసుకుని వెళ్ళాలి, ఏ ఐడియల్ ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని. అండ్ దెన్ ఇదిగోండి, ఇది బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రాంజ్ కలర్లో యూనిక్గా అనిపించింది. దిస్ వాజ్ ద ఓన్లీ ఒక్క ఐడల్ ఈ కలర్ కాంబినేషన్లో ఉండటం చూడగానే చాలా నచ్చింది. ఆ కళ్ళు, ఆ చేత, ఆ చిన్న స్మైల్ ఎంత అందంగా ఉందంటే. సో ఇదైతే మేము సెలెక్ట్ చేసుకున్నాము. దాన్ని కొంచెం అలాగా రిన్స్ చేసేసి వాష్ చేసి ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత అయింది అదంతా ఆ పర్సనల్ థింగ్స్ నాకు ఇక్కడ షేర్ చేసుకోవాలని లేదండి. మీకు గనక ఏదైనా ఐడల్ ఇష్టం ఉంటే మీ కొత్త ఇంటి కోసం ఉత్సవ్ షాప్కి వెళ్ళండి. అక్కడ మీకు థౌజండ్స్లో ఉన్నాయి. మీకు నచ్చింది ఏదో ఒకటి మీకైతే కనిపిస్తుంది. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నాకు అసలు ఆనందానికి అంతులు లేవు. అసలు ఆ వీక్ అంతా కావాల్సిన కృష్ణుడు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను, యుఎస్లో ఉన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఇండియా వెళ్తాను, ఎప్పుడు కొత్తలు చేసుకుంటాను, ఎప్పుడు ఒక మంచి ఐడల్ని తీసుకుని వద్దామని. ఫర్ సమ్ రీజన్ నాకు ఎప్పుడు పూజా మందిరంలో మల్టిపుల్ ఫ్రేమ్స్ కంటే ఒక్కటి ఉండాలి, పక్కన అటు ఇటు గంటలు ఉండాలి అని అది నా ఇమాజినేషన్ అనమాట. దట్ ఫైనలీ బికేమ్ ట్రూ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడి నుంచి మేము మళ్ళీ మాల్కి వెళ్ళాము కొన్ని బ్రాస్ ఐటమ్స్ లాంటివి చూడటానికి. ఇప్పుడు నాకు బ్రాస్లో దీపాలు, బ్రాస్లో గంటలు అవన్నీ కొనేది ఉంది. గంటలు అయితే నాకు ఇక్కడ ఈ షాప్లో అయితే దొరికేసినాయి కావాల్సిన గంటలు. దీపాలు ఇంకా చెక్ చేయడానికి వెళ్ళాలి. అంటే ఇంకా దీపాలు షాపింగ్ అవ్వలేదు. సిల్వర్ దీపాలు ఉన్నాయి, కానీ సిల్వర్ కంటే నాకు బ్రాస్లో పెట్టుకోవాలనిపించింది. అదైతే బాగా సెట్ అవుతుంది పూజా మందిరానికి. అది కాకుండా ఒక 4 inches చిన్న చిన్న ఐడల్స్ అంతా కూడా కొనాలి అని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఒక్క పార్ట్ ఆఫ్ పూజా మందిరం షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మేమైతే వెళ్ళాము. పక్కన బాంబే స్టోర్ అని ఒక షాప్ ఉంది. ఇదంతా ఈ షాప్స్ అన్నీ ఆర్ఎన్ శరత్ సిటీ మాల్ అండి. ఇక్కడ గణేష్కి హీ గాట్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ దట్ హ్యాస్ బీన్ హిస్ డ్రీమ్ అనమాట. నేను కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటిది ఒకటి కొనుక్కోవాలి అని. సో అదేంటో ఇదిగోండి ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు చూపించాల్సింది. సో ఒక్కొక్కటి
ఒక్కొక్కటి మీకైతే అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను ఇక్కడ. అది మీకు వెనకాల సీలింగ్ మీద ఒక డిజైన్ కనిపిస్తుంది కదా, దాని మీద కొంచెం పెయింటింగ్ రావాలి అండ్ అక్కడ కూడా ఒక ఫ్యాన్ కమ్ లైట్ లాంటిది తీసుకోవాలి. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీ ఇంట్లో ఏమేమి వాల్ పేపర్స్ యూస్ చేశారా అని అడిగారు. అదంతా నేను ఫుల్ హౌస్ టూర్ వేసినప్పుడు చూపిద్దాము అని చెప్పేసి నేనైతే ఇండివిజువల్గా వాల్ పేపర్స్ అన్నీ అయితే నేనైతే చూపించట్లేదండి. సారీ, యూ జస్ట్ వెయిట్ ఫర్ దాట్. ఏదో ఒక రోజు ఆ వీడియో పెడతాను. సో హియర్ టటాయ్ దిస్ ఇస్ లైక్ దిస్ కాపర్ క్లాక్ అనమాట, విచ్ ఇస్ బోత్ సైడెడ్. ఇది యూజువల్గా ఇంటికి మనకి 2 లివింగ్ రూమ్స్ ఉన్నా లేకపోతే ఇంటికి ఆ పర్టిక్యులర్ రూమ్ డివైడర్ లాంటి వాల్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. సో దిస్ హ్యాస్ బీన్ గణేష్ డ్రీమ్ అనమాట, నాకు ఇలాంటి ఒక క్లాక్ కావాలి ఇంట్లో అని. సో చూడగానే ఈ ఎండెడ్ అప్ లైకింగ్ దిస్. తర్వాత మేము రియలైజ్ అయ్యాము ఇది మనకి అమెజాన్లో కూడా దొరుకుతుందండి. మేమైతే బాంబే స్టోర్ నుంచి తీసుకుని వచ్చాం. క్వాలిటీ అది కూడా చాలా బాగా నచ్చింది. టీవీ యూనిట్ పక్కన మాకు ఇక్కడ ఒక పర్ఫెక్ట్ స్పాట్ ఉందన్నమాట 2 లివింగ్ రూమ్స్ నుంచి కనిపించడానికి. సో ఈ స్పాట్లో ఈ క్లాక్ రావాలనేది గణేష్ కోరిక. సో అక్కడైతే హ్యాపీగా ఫిక్స్ చేశాడు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, మ్యాచెస్ ద వైబ్ ఆఫ్ ద హోమ్, రైట్? టైమ్ ఫర్ సమ్ కాఫీ బ్రేక్. కరెక్ట్ టైంకి కాఫీ కప్స్ వచ్చినాయి. దీస్ ఆర్ న్యూ. ఇది నేను నెస్తాషియా అనే వెబ్సైట్లో తీసుకున్నాను. ఎప్పటి నుంచో వీ హ్యావ్ బీన్ యూజింగ్ ద స్టీల్ కప్స్. బోర్ కొట్టి కొత్తగా ఇది ట్రై చేద్దాం అని కొన్నాను. అమేజింగ్ ఉన్నాయి. ఇఫ్ యువర్ కాఫీ లవర్స్ ఒకసారి కప్స్ చెక్అవుట్ చేయండి. చాలా వేడిగా ఉంటుంది, మెయిన్ థింగ్ అది. అండ్ పట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంది. అండ్ ఐ ఆల్సో గాట్ దిస్ నట్ హోల్డర్. అండ్ నెస్తాషియా ఇస్ అన్ అమేజింగ్ వెబ్సైట్, చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు కొలాబ్ విత్ దెమ్ ఆల్సో కొత్త ఇంటికి మూవ్ అవ్వగానే. బట్ అగైన్ క్రియేటర్ ఛాలెంజెస్ ఉంటాయి, బ్రాండ్ ఛాలెంజెస్ ఉంటాయి. దే డెంట్ వాంటెడ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ ఇట్. వేరే ఏ బ్రాండ్ కనిపించకూడదు అన్నారు. సో నా దగ్గర ఉన్నాయన్నీ లోపల పెట్టి ఓన్లీ వీళ్ళ బ్రాండే చూపించడం ఫర్ సమ్ రీజన్ నాకు అంత కంఫర్టింగ్ అనిపించలేదు. ఈ కాఫీ మెషిన్ కూడా ఉండకూడదు అన్నారు. ఐఎమ్ లైక్ felt disappointed, but yes అండి, that's how it is. At the same time I would like to say that the products are good. ఇదైతే గ్లాస్ జారు, కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి ఆల్రెడీ పగిలిపోయింది నాకు. అండ్ ఇంకా కాఫీ యూనిట్ ఈ ప్లేస్ సెటప్ చేసుకుంటున్నాము. దీని వెనకాల వచ్చేసి వీ వెంట్ విత్ దిస్. ఫైనల్గా 2-3 చేంజ్ చేసిన తర్వాత ఈ లైట్ వైట్ బ్రిక్ వాల్ పేపర్కి అయితే వెళ్ళాము. పర్ఫెక్ట్గా సెట్ అయింది ఫైనలీ. ఫస్ట్ వీ వెంట్ విత్ రెడ్, తర్వాత బ్లూ కలర్ టైల్స్ అనుకున్నాం, గ్రీన్ కలర్ టైల్స్ అనుకున్నాం. ఫైనల్గా వీ ఫిక్స్డ్ విత్ దిస్ వైట్. చాలా చాలా బాగా నచ్చింది. ఈ ఒక్క వాల్పేపర్ ఎందుకు చూపిస్తున్నానంటే నేను చేసే వీడియోస్లో మ్యాక్సిమం ఇది కనిపిస్తుంది వెనకాల. అండ్ ఇంకా ఈ ప్లేస్ అంతా నేను మంచిగా సెటప్ చేసుకోవాలి, ఐడియాస్ రావట్లేదు. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ హాఫ్ షాపింగ్. ఇంకా చాలా ఉంది ఇంటికి చేయడానికి. నిదానంగా నెమ్మదిగా చేసుకుంటున్నాను, ఎంజాయింగ్ ద కంప్లీట్ ప్రాసెస్. నౌ ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందామా, బికాస్ we have an update in the house. Finally శ్రీనిక పన్ను ఊడిపోయింది. పన్ను పడిపోయింది. and she's so happy. అసలు భయం లేదా అమ్మా? She was eating dairy milk. Yeah. Why? చూపించు. Amma, you know how I came out? I was eating dairy milk. అది బ్లడ్ ఉంది చేతిలో. శ్రీనిక, you didn't cry at all అమ్మా. I wasn't paining. Seriously? How are you feeling, Shrinika? Tooth ఊడిపోయిన తర్వాత బ్లడ్ వచ్చిందా? పెయిన్ వస్తుందా? ఇప్పుడు కూడా పెయిన్ రాలేదా? షీస్ 7 years old. అండ్ యా, తన పైన పన్ను వచ్చింది. కరెక్ట్గా నేను ఇక్కడ ఆ రోజు అన్బాక్సింగ్ చేస్తూ ఉంటే తన పన్ను ఉడింది. అందుకనే నేను ఆ స్మాల్ బిట్ కూడా పెట్టాను. ఎప్పటి నుంచో తన బేబీగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు కదండి తన వీడియో. సో యప్, దిస్ ఇస్ ఎ స్మాల్ లిటిల్ మినీ మైల్ స్టోన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ నేను ఆర్డర్ చేశాను. అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు మైల్ స్టోన్ మెమరీస్, పిల్లలకి సంబంధించింది నాకు ఎంత ఇష్టమో అనమాట మెమరీస్ అన్నీ సేవ్ చేసుకోవటం. ఆల్రెడీ ఉన్న హార్డ్ డిస్క్లు, ఫోటోలు కాకుండా అప్పుడప్పుడు ఆల్బమ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఇదివరకు చాలా చేసేదాన్ని. ఈ మూవింగ్ ప్రాసెస్లో ఇది చేయలేదు. సో ఇష్తా కోసం, శ్రీనిక కోసం 2 కొన్నాను. వీళ్ళ బర్త్డేస్, ఫస్ట్ బర్త్డే నుంచి అన్ని మెమరీస్గా కలెక్ట్ చేసుకుని పెట్టుకుందామని నార్మల్ రెగ్యులర్ ఆల్బమ్. కొన్నిసార్లు క్యాన్వాస్గా డిఫరెంట్గా చేసుకునేదాన్ని. బట్ ఫర్ నౌ ఐ జస్ట్ వాంట్ టు డూ రెగ్యులర్. ప్రింటో అనే సమ్ కంపెనీ నుంచి నేనైతే ప్రింట్స్ ఆర్డర్ చేశాను. ఇంకా అది రాలేదు, వెయిట్ చేస్తున్నాను వాటి కోసం. అండ్ ఇంట్లో మంచి స్మెల్ కోసము ఐ గాట్ దిస్ అగర్బతీస్ అనమాట. దిస్ కైండ్ ఆఫ్ అగర్బతీ స్టిక్స్ ఇవి. అండ్ అనదర్ థింగ్ వీ గాట్ ఫర్ అవర్ ఆఫీస్ రూమ్. ఇది నాకు ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది. చాలా చాలా నచ్చింది అనమాట. సో బేసిక్గా మన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోవడానికి, పాస్పోర్ట్స్ అన్నీ పెట్టుకోవడానికి
వచ్చేసరికి మా ఆఫీస్ రూమ్లో ఇంకా మేము ఫైల్ సెక్షన్ అంతా సార్ట్ చేయలేదు. సో దానికోసం అని చెప్పేసి ఫర్ ఆల్ ద ఇంపార్టెంట్ స్టఫ్ ఈ బ్యాగ్ అయితే తీసుకుందాం. క్వాలిటీ వాజ్ గుడ్. ద కైండ్ ఆఫ్ జిప్ అండ్ ఫోల్డర్స్ దే గేవ్ నాకైతే చాలా నచ్చింది. ఐ హోప్ ఐ కెన్ ఫైండ్ ద లింక్ వేర్ ఐ గాట్ ఇట్, మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ దిస్ ఆల్సో హ్యాస్ దిస్ లాక్ అనమాట, లాక్ సిస్టమ్ కూడా వచ్చింది. అండ్ మేము డిజైన్ చేసిన కబర్డ్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ డాక్యుమెంట్ ఆర్గనైజర్, యూ కెన్ చెక్ దిస్ అవుట్. ఏది అన్నీ కూడా మీకు అవసరం అవుతేనే చెక్ చేయండి, లేకపోతే ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎస్పెషలీ పండగ సీజన్లో మనం చాలా చూస్తాం ఆన్లైన్. వీ డోంట్ నీడ్ ఎవ్రీథింగ్. ఏది అవసరమో అది తీసుకుంటే చాలు. నేను మొత్తం ఈ సంవత్సరంలో ఒక్క శారీ తీసుకున్నాను హౌస్ వార్మింగ్కి. ఐ డెంట్ బై ఎనీథింగ్ ఎల్స్. సో మైండ్ఫుల్ షాపింగ్, ఓన్లీ బై వాట్ యూ నీడ్. దీస్ ఆర్ ఆయిల్స్ ఫర్ మై హెయిర్. నేను నా కర్లీ హెయిర్ కోసం జజోబా అవకాడో ఆయిల్ అప్పుడప్పుడు వాడతాను. ఇదివరకు కూడా నేను చాలాసార్లు చూపించాను. సో సో దట్ ఆల్సో కేమ్ అలాంగ్ విత్ దిస్ ప్యాకేజ్. అండ్ ఈ దియా స్టిక్స్ పెట్టుకోవడానికి నేను ఇంకొకటి కొన్నాను, అది లాస్ట్లో చూపిస్తాను. బట్ దానికంటే ముందు ఐ వాంట్ టు షో మై కర్టెన్స్, బికాస్ చాలామంది కర్టెన్స్ గురించి అడిగారు. సో దీస్ ఆర్ ద కర్టెన్స్. ఇది మేము దర్పణ్ అనే షాప్లో తీసుకున్నాము. అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ మాకు బాగా డిస్కౌంట్ వచ్చింది థ్యాంక్స్ టు అవర్ ఇంటీరియర్ కంపెనీ. వాళ్ళ వల్ల మాకు మంచి డిస్కౌంట్ అయితే ఇప్పించారు. అండ్ దీస్ ఆర్ ఆటోమేటిక్. మీరు చూస్తూ ఉంటే మేము ఇల్లంతా కొన్ని ఏరియాస్లో ఆటోమేట్ అయితే చేసుకున్నాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ దీస్ కర్టెన్స్ నేను అస్సలు యూస్ చేయను. ఐ హేట్ ఆటోమేషన్ ఎగ్జాక్ట్లీ. మొత్తం అంతా గణేషే చూసుకున్నాడు. నేనైతే అంతా చేత్తోనే చేస్తాను అనమాట. ఫోన్ అనేది నేను వాడను. సో ఇదైతే నేను ఇప్పుడు మీకు క్లోజప్ కూడా చూపిస్తాను. వి వెంట్ విత్ దిస్ లైట్ కలర్ అండ్ కర్టెన్కి కొంచెం డివిజన్లా రావాలి, కొద్దిగా డిజైన్లో వస్తే బాగుంటుంది అని ఇంటీరియర్స్ వాళ్ళు చెప్పడంతో వీ వెంట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ కర్టెన్స్. లక్కీగా చేయించుకోవాల్సిన అవసరం రాలేదు. దర్పణలో వెళ్ళగానే బయట కనిపించినాయి అనమాట. అండ్ ఇమీడియట్గా మా హౌస్కున్న, మీరు చూసారంటే హౌస్ థీమ్ ఇస్ లైక్ ఇండియన్ కాంటెంపరీ మోడర్న్ స్టైల్లో ఉంటుంది. సో దట్ లైట్ ఐవరీ షేడ్స్ ఎక్కువ కనిపిస్తాయి మా ఇంట్లో. సో ఇన్సైడ్ బ్లాక్అవుట్ కర్టన్ వచ్చేసి దిస్ ఇస్ ద ప్యాటర్న్ వీ వెంట్ ఫర్. అండ్ ట్రాన్స్పరెంట్ కర్టెన్స్కి అయితే ఇలా మంచి హ్యాండ్ వర్క్ వచ్చింది అనమాట. ఫ్లవర్స్ మీద లైట్ హ్యాండ్ వర్క్ వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ లైక్ దిస్ 3 different కలర్స్ టాప్ టు బాటమ్. అండ్ దిస్ ఇస్ హౌ దే లుక్స్. నా డ్రీమ్ అనమాట ఇలా ఫ్లోయీ కర్టన్ పక్కన ఒక ఆ వ్యూ అంతా అలా ఉండాలని. సో ఎస్, ఇలా అయితే వచ్చింది. రైట్ సైడ్ వాల్ మీకు ఏమైతే కనిపిస్తుందో అక్కడ మాకు ఏసీ పైప్ వచ్చేసింది వెనకాల. అందువల్ల ఈ ప్యానెల్ ఇలాగా ముందుకి పెట్టాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే ద డిజైన్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ప్యానెల్ ఇలా వచ్చింది కాబట్టి అగైన్ వీ హ్యాడ్ టు రీడిజైన్ దిస్ ఏరియా. ఈ ప్యానెల్ మీద ఏం చేయాలి అని మల్టిపుల్ టైమ్స్ ఆలోచించాం. డార్క్ కలర్లా పెట్టేస్తే మళ్ళీ ఇట్ వోంట్ గో విత్ ద వైబ్ ఇన్ ద హౌస్ అని. సో దిస్ ఇస్ వాట్ మా ఇంటీరియర్స్ అయితే సజెస్ట్ చేశారు. వి గాట్ దిస్ ఫ్రమ్ జూమింగ్ స్టోర్ అన్న ప్లేస్ నుంచి మేమైతే కొనుక్కున్నాము. ఆ స్టోర్ డీటెయిల్స్ మీకు అయితే ఇస్తాను. సారీ, స్టోర్ కాదండి, ఇట్స్ అన్ ఆన్లైన్ షాప్. అది కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఇదైతే కొంచెం కాస్ట్ పడింది మాకు. సో ఇది సిఎన్సి కట్టింగ్ స్పెసిఫికేషన్ ఒకసారి కొనుక్కున్న తర్వాత వాళ్ళు పంపిస్తే మేము మా ఇంటీరియర్ టీమ్కి ఇస్తే వాళ్ళకి ఇది చేయడానికి ఒక 3-4 weeks అలా పట్టింది. వాళ్ళు మా ఫ్లాట్స్లోనే వేరే వర్క్స్ కూడా చేస్తున్నారు అనమాట. సో లక్కీగా వేరే ఇంట్లో ఇది కొంచెం దీని ఫినిషింగ్, దీని పెయింటింగ్ ఒకటి అయితే అక్కడ కంప్లీట్ చేశారు. అండ్ దీని మీద ఒక 3-4 షేడ్స్ డార్కర్ కోట్ వేస్తాము. ఇంకా అదైతే వేయటం అవ్వలేదు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న ప్యానెల్ని కొంచెం బ్రేక్ చేసి ఇదైతే ఫిట్ అయితే చేశారనమాట. ఫిట్ చేసిన తర్వాత దీని చుట్టూరు వీఆర్ ప్లానింగ్ టు గివ్ ఎ ఫ్రేమ్ లాగా స్ట్రక్చర్ ఇచ్చి అక్కడ మా ఫ్యామిలీ పోర్ట్రేట్స్ కొన్ని ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాం. లైక్ ఏ సెకండ్ లివింగ్ రూమ్ వైబ్ కోసం ఒక వాల్ అయితే నాకు నా ఫ్యామిలీ పోర్ట్రేట్స్కి కావాలి అని. సో ఈ ప్లేస్లో అయితే అది తీయాలి, ప్రింట్స్ తీసి పెట్టాలి. సో ఎస్, ఇంకా ఇలా చాలా పెండింగ్ టాస్క్లు అయితే కొన్ని ఉన్నాయి. అండ్ దెన్ బాల్కనీ కోసం అటు ఇంట్లోకి కూడా మ్యాచ్ అయ్యే కలరు ఈ చైర్స్ అయితే హోమ్ సెంటర్లో మాకు దొరికినాయి. చాలా నచ్చేసినాయి చూడగానే. దే వర్ లైక్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద హౌస్, వాటర్ ప్రూఫ్, ఎవ్రీథింగ్. సో వీ ఎండెడ్ అప్ గెటింగ్ దీస్ చైర్స్.
ఈ చైర్స్ మేబీ అరౌండ్ 3000 or 3500 అలా పడింది అనుకుంటండి ఇది. అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ మాకు యుఎస్ నుంచి వచ్చింది. గణేష్ చాలా రోజులు కూర్చుని సర్చ్ చేసి వీ వాంటెడ్ దిస్ ఫిల్టర్ అని చెప్పాను కదా, బికాస్ మా డాటర్కి కొన్ని ఎలర్జీస్ ఉన్నాయి, చుట్టూరు డస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుందని. So we ordered this 2-in-1 model. It has both purifier and cooling fan. Purifier వచ్చేసి ఎటువంటి ఎలర్జీస్ ఉన్న లైక్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్, మీరైతే ఆన్లైన్ చూడొచ్చు. అండ్ బ్లేడ్లెస్ ఫ్యాన్ అనమాట, అంటే సౌండ్ లేకుండా కొంచెం ఫ్యాన్ అయితే ఉంటుంది. ద వన్ థింగ్, జస్ట్ బీ వెరీ వెరీ ష్యూర్ దాట్ డైసాన్ అనేది మన ఇండియన్ ప్లగ్ కనెక్షన్ కూడా పని చేస్తుంది. వోల్టేజ్ కన్వర్టర్ అనేది అవసరం లేదు ఇఫ్ యూ బై ద రైట్ వన్. మేము చేసిన ఒక్క చిన్న మిస్టేక్ ఏంటంటే, మేము గణేష్ బై మిస్టేక్ he got it from a place which didn't have the converter. సో అలా కాకుండా మీరు హ్యాపీగా కన్వర్టర్ అవసరం లేని కొనుక్కోండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్ విత్ లాట్ ఆఫ్ గుడ్ రివ్యూస్. సో వీ గాట్ 2 of this, ఒకటి పిల్లల బెడ్రూమ్లోకి, ఒకటి హాల్లోకి అయితే తీసుకుని వచ్చాము. ఇది థ్యాంక్స్ టు రిటర్న్ టు ఇండియా కమ్యూనిటీ. ఆ నెట్వర్కింగ్ ద్వారా ఇంకొకరు కంటైనర్ షిప్ చేస్తూ ఉంటే మా ఐటమ్స్ మేమైతే అందులో యాడ్ చేసాం. సో మా కోసం వాళ్ళు తీసుకుని వచ్చారు. సో ఎస్, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ for this community. Coming to the voltage converter, it's called Axe Volt. ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది. ప్రైస్డ్ అరౌండ్ 4500 లేకపోతే 4700 అలా ఉంది. సో చాలామంది వాడుతున్నారు ఇది. ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మీకు ఎటువంటి డివైజెస్ ఉన్నా. సో వీ హ్యావ్ 2 of this. గణేష్ ఆల్సో గాట్ దిస్ డికో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం, బికాస్ ఎంత వీక్గా ఉందంటే ఇక్కడ కనెక్షన్, ఇట్ ఈస్ సో ఫ్రస్ట్రేటింగ్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ న్యూ కన్స్ట్రక్షన్ ఆర్ వాట్, బట్ యా, సిగ్నల్ ఇస్ వెరీ వెరీ వీక్. సో బికాస్ ఆఫ్ దాట్ ఈ మెష్ నెట్వర్క్ అయితే మేము ప్రతి రూమ్లోని ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇది మీరు కన్స్ట్రక్షన్కి ముందే ఇది ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి. ఐ మీన్ టు సే ఇంటీరియర్స్ అవ్వక ముందు ట్రై టు ఇన్స్టాల్ మెష్ నెట్వర్క్ ఇన్ కేస్ కనెక్షన్ వీక్గా ఉంటే కొత్త ఇంట్లో. అదైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎస్, దట్స్ ఇట్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్. అండ్ ఫైనలీ ఐ గాట్ దిస్ క్యూట్ లిటిల్ బ్రాస్ కలర్ తోటి చేసిన దిస్ దియా హోల్డర్ అనమాట. దీన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలియదు, కానీ ఇందులో మనము అగరబత్తి స్టిక్స్ పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని ఇంట్లో గరం మసాలా పెట్టుకుని కర్పూరం యాడ్ చేసుకుని పెట్టుకున్నా సరే చాలా డిఫరెంట్ స్మెల్ వస్తుంది అనమాట. ఇది కూడా నేనైతే అమెజాన్ నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఆ రోజు అత్తయ్య వచ్చారు ఇంటికి. సో అత్తయ్య, మీరైతే మంచిగా ఒక్కసారి ఆరతి ఇవ్వండి అత్తయ్య మా కృష్ణుడికి అని చెప్పాను. సో ఓన్లీ ఒక్క థింగ్ ఏంటో తెలుసా, మా కృష్ణుడు ఇటువైపు ఫేసింగ్ ప్రే చేయాలి అన్నారు అనమాట. సో హాల్లో నుంచి ఉంటే నాకు కృష్ణుడు కనిపించట్లేదు, అదొకటి కొంచెం సాడ్గా ఉంది. బట్ దట్స్ ఓకే. ఐ థింక్ స్లోగా ఐ నీడ్ టు గెట్ కంఫర్టబుల్. అండ్ ఫైనలీ ఎంజాయ్ ద లిటిల్ థింగ్స్. ఐ గాట్ దిస్ క్యూట్ లిటిల్ బోర్డ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట, మా లివింగ్ రూమ్లో ఎదురుగుండా పెట్టుకోవడానికి. ఇఫ్ యూ నో మీ, ఐఎమ్ ఏ పర్సన్ హూ ఎంజాయ్స్ ద లిటిల్ థింగ్స్. అల్ప సంతోషం నేను. సో ఐ లవ్ దిస్. అండ్ పక్కన మినేచర్ డాల్స్ చిన్న బిజినెస్ ఎప్పుడో ఇయర్స్ ఎగో ఉగాది రోజు మా ఫ్యామిలీ కోసం చేసి ఇచ్చింది. అదనమాట నా షాపింగ్ హాల్. ఈరోజు నేను చూపించిన వాటిలో మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ టు రీడ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇట్లు మీ సహజ మాదిరి అండ్ ఫ్యామిలీ. బాయ్.